నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు కొంచెం అసహనం అయితే ప్రదర్శిస్తున్నారు. ఆ అసహనానికి కారణాలు ఏమిటి, దాన్ని మన స్టైల్లో వాళ్ళకి ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు కార్యకర్తలు రెండు రకాలుగా తయారయ్యారు. ఒకటి సోషల్ మీడియా కార్యకర్తలు, రెండు గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీని సరిగ్గా పట్టించుకోవడం లేదు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం చేయడం లేదు, పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు సమయం ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి విషయాలు ఏమిటి, దాన్ని నా స్టైల్లో కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇప్పుడు ఏ పార్టీకైనా కార్యకర్తలు రెండు రకాలు. ఒకటి సోషల్ మీడియా కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదా లీడర్లు కావచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఇది జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు చెబుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎవరిపైనైనా కేసులు పెడితే పట్టించుకునే నాదుడే లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు జనసేన పార్టీ క్యాడర్ని కేసులు పెడతామని బెదిరిస్తా ఉన్నారు లాంటి విషయాలు ప్రస్తావిస్తున్నారు. దీనికి నా సమాధానం ఏమిటంటే, కేసులు ఎప్పుడు పెడతారు? మీరు అసభ్యంగా పోస్టులు పెట్టినప్పుడు. మీరు అసభ్యంగా ఎందుకు పోస్టులు పెడుతున్నారు అంటే మీ సమాధానం ఏంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్నారు కదా, కాబట్టి మేము కౌంటర్ చేస్తా ఉన్నామని మీరు చెప్తారు. అది తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు అయితే పెడతారు. ఎవరికి ఇక్కడ ఇదైతే ఉండదు. కాకపోతే ఇక్కడ డెసిషన్, కేసు పెట్టాలా వద్దా, లేదా ఎంత సీరియస్ గా తీసుకోవాలనేది అధిష్టానం నిర్ణయం. కాబట్టి మీరు జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఆయన ఎంకరేజ్ చేయడు. తెలుగుదేశంలో కూడా ఎంకరేజ్ చేయరు. కానీ ఇప్పుడు విపరీతంగా అయిపోవడం వల్ల ఎవరు ఎక్కడి నుంచి అసలు నిజంగా కార్యకర్తే పెడతా ఉన్నాడా, లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముసిగేసుకొచ్చి పెడతా ఉన్నారా, పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇంకోటి ఏమంటే, అధికారం ఇచ్చింది ఇలాంటి పంచాయతీలు చేసుకోవడానికి కాదు, కాబట్టి ఇది లైట్ తీసుకుంటారు. సో కేసులు పెడతా ఉంటే పట్టించుకోవడం లేదు, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు అనే దానికి అది కేవలము సోషల్ మీడియాలో ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో అది వాళ్ళ ప్రాబ్లం. కాబట్టి పార్టీకి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇదైతే రియాలిటీ. రెండు, పొత్తు ధర్మం మాకు మాత్రమేనా, పొత్తు ధర్మం టీడీపీ వాళ్ళకు లేదా, వాళ్ళు పవన్ కళ్యాణ్ని దూషించవచ్చా, మేము చంద్రబాబు నాయుడు గారినో నారా లోకేష్నో దూషిస్తే మా మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది, ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వారనే వాళ్ళ ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళ ఐడెంటిటీ ఉండదు. ఎవడో వస్తాడు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, లోకేష్ గారి ఫోటోనో, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోనో తీసుకొని వచ్చి, లేదా ఇంకేమని అంటారు, వాళ్ళని నారా లోకేష్ గారే ఫాలో అవుతున్నారు, వాళ్ళే వచ్చి ఇక్కడ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, మా నాయకుడిని ట్రోల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అనే ఆయన ఏం చేయగలుగుతాడు మీరు చెప్పండి? ఆయన సినిమాలు చేసుకోవాలనా, పార్టీకి డబ్బులు సమకూర్చాలనా, లేదా డిప్యూటీ సీఎం గాను మరియు ఇతర శాఖలను చూసుకోవాలనా, మీ పంచాయతీలు తీర్చాలనా? సో ఇంకేమన్నా అంటే, పవన్ కళ్యాణ్ ఏదైనా కమిటీ ఏమను, కమిటీలు వేసినా మానిటర్ చేసినా సోషల్ మీడియా పంచాయతీ అయితే ఇప్పట్లో తేల్చేది కాదు. ఎవరు ట్రిగర్ చేస్తారో తెలియదు, ఎందుకు ట్రిగర్ చేస్తారో తెలియదు. కాబట్టి ఈ వీటికి మీరే దూరంగా ఉండడం మంచిది. లేదు మాకు బాగుందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే ఆయన ఎంకరేజ్ చేయడు. మేము మా సమయం వృధా చేసుకుని పార్టీ బిల్డప్ చేసేదానికి లేదా పార్టీ గెలవడానికి మేము దోహదపడినాము. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ వెనక ఏదైనా ఆశపడి, అంటే పదవిని ఆశపడో గుర్తింపును ఆశపడో నడిస్తే మాత్రం ఖచ్చితంగా నిరాశ మిగులుతుంది. ఆయన ఎవరిని ఎప్పుడు పిక్ చేస్తాడో తెలియదు, ఎవరిని ఎప్పుడు గుర్తిస్తాడో తెలియదు. కాబట్టి ఇప్పుడే గుర్తించాలంటే ఖచ్చితంగా గుర్తించేది మాత్రం గుర్తిస్తాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పొత్తులో భాగంగా ఉన్నవి చాలా తక్కువ అవకాశాలు. కాబట్టి సోషల్ మీడియా మీట్కి నన్ను పిలిచలేదు, లేదా ఏదైనా కార్యక్రమానికి నన్ను పిలిచలేదు, నన్ను కూడా పిలిచి గుర్తించుంటే బాగుండి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పని చేసినా కూడా అక్కడ వర్కౌట్ కాదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను పార్టీకి విరాళం ఇచ్చినాను కాబట్టి నేను సలహాలు సూచనలు చేస్తాను, ఆయన చేసేది ఇది తప్పు అది తప్పు అంటే, సలహాలు సూచనలు అయితే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తీసుకోరు. ఆయన ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దానికి అనుగుణంగానే సోషల్ మీడియా కార్యకర్తలైనా లేదా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలైనా నడుచుకోవాల్సి ఉంటుంది. దాన్నే డిసిప్లైన్ అంటారు. ఆ డిసిప్లైన్ లేకపోతే పార్టీలు నడపడం కష్టము. అదేవిధంగా ఏమంటారు, పార్టీని ఇంతవరకు నిర్మాణం చేయలేదు, 21 నియోజకవర్గాలకే పరిమితం అయిపోయాము, మిగతా 175 నియోజకవర్గాలకు
వరకు ఎందుకు విస్తరించలేదు అనేది వీళ్ళు కూడా అనుకుంటున్నారు. దానికి నా సమాధానం ఏమిటంటే, ఇప్పుడు ఆయన 25 సంవత్సరాలకు కావలసినటువంటి పక్కా ప్రణాళిక, దాన్ని స్క్రిప్ట్ రాసుకొని ఫీల్డ్ లో దిగి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఆయనకు తెలుసు. ఇప్పుడు ఉదాహరణకు చిత్తూరు నియోజకవర్గమే తీసుకోండి. మాది చిత్తూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జిని పెట్టి పార్టీ ఆఫీసుని పెట్టి క్యాడర్ని యాక్టివేట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసునా? చిత్తూరు నియోజకవర్గంలో 2 పవర్ పాయింట్లు తయారవుతాయి. ఒకటి తెలుగుదేశం, ఒకటి జనసేన. సో రేపు పొద్దున ఇక్కడ యాక్టివేట్ అయినటువంటి క్యాడర్ కానీ, ఇక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి లీడర్ కానీ టికెట్ అడుగుతాడు. టికెట్ ఇవ్వకపోతే నేను వైఎస్ఆర్సీపీకి వెళ్తాను అనేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. కాబట్టి ఆయనకు పక్కా ప్రణాళిక ఉంది. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి, అక్కడక్కడ మాత్రమే లీడర్లను చేర్చుకుంటూ అక్కడ మాత్రమే పర్యటనలు చేస్తూ చాలా పగడ్బందీగా ఉన్నాడు. సో ఇప్పటికిప్పుడు 175 స్థానాల్లో అయితే ఆయనకు పోటీ చేసే ఉద్దేశం లేదు. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఆయన కార్యకలాపాలు అయితే చేయడం లేదు. ఇది అర్థం కాకుండా ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు. సో ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలో ఆయన మొత్తం ప్రణాళికాబద్ధంగానే వచ్చాడు. ఆయనకు ఏం కావాలి, పార్టీని ఎలా నడపాలనేటువంటి ఫుల్ క్లారిటీ ఆయనకుంది. ఆయన ఓటు శాతం ఎంత, ముఖ్యమంత్రి కావాలంటే ఎన్ని సీట్లు కావాలి, ఏం చేస్తే ముఖ్యమంత్రి అవుతారని మొత్తం క్లారిటీతోనే ఉన్నాడు. కాబట్టి మీరు దయచేసి ఈ సలహాలు సూచనలు దయచేసి చేయకుండా ఉంటే మంచిది. ఒక నిబద్ధత కలిగినటువంటి సైనికుడి లేదా కార్యకర్త లక్షణం ఏంటంటే గుడ్డిగా నాయకుడిని నమ్మడము. సో ఈ విధంగా సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తలు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారినే ట్యాగ్ చేసి అయితే ఈ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడు పార్టీ బలోపేతం చేస్తారు, ఇన్ఛార్జీలు ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల యొక్క ఇదేమంటే, గెలిచిన 21 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ వాళ్ళ డామినెన్సే ఉంది, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని. ఇప్పుడు ఉదాహరణకు తాడేపల్లిగూడెం తీసుకుందాం. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే వచ్చి జనసేన పార్టీకి సంబంధించిన ఆయన. సో ఇప్పటికీ తెలుగుదేశం వాళ్ళ యొక్క డామినెన్సే ఉంది అంటే ఆ తప్పు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేదే అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతుంది? కాబట్టి అక్కడ గెలిచిన వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి కానీ దాన్ని కూడా తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ మీద రుద్దే ప్రయత్నం చేస్తే నిజంగా అది అర్థరహితము. ఇంకోటి ఏమంటారు, పార్టీ విస్తరణ చేయలేదు అంటారు. పార్టీ విస్తరణకు నేను ఆల్రెడీ చెప్పినాను. పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో విస్తరించాలి, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయించాలి అనేది పక్కా క్లారిటీతోనే ఉన్నాడు. కాబట్టి అది ఆయన ఛాయిస్. కాబట్టి దాన్ని మనం ఏమీ చేయలేము. మూడోది, పార్టీ ఆఫీసులు కూడా పెట్టడం లేదని. పార్టీ ఆఫీసులు ఎవరు పెడతారండి? ఇప్పుడు ఉదాహరణకు మా చిత్తూరు నియోజకవర్గంలోనే, మా మండలంలోనే తీసుకోండి, మండల స్థాయి నాయకులు పార్టీ ఆఫీసులు తీసుకొని మెయింటైన్ చేయాలి కానీ ప్రతిదీ పవన్ కళ్యాణ్ వచ్చి చేయమని చెప్పడు కదా. పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయొద్దని పవన్ కళ్యాణ్ ఎక్కడైనా స్టేట్మెంట్ చెప్పాడా? లేదు కదా. మీకు మీరుగా యాక్టివేట్ అయ్యి మీకు మీరుగా కార్యక్రమాలు చేసుకోవాలి కానీ మీరు యాక్టివ్ కాకుండా ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, మీకు మీరు ఆయన పార్టీ పెట్టాడు, ఇప్పుడు ఆయన దారి చూపించాడు. కాబట్టి నడవవలసిన బాధ్యత నియోజకవర్గ స్థాయి నాయకులది, నడవవలసిన బాధ్యత మండల స్థాయి నాయకులది. అది పక్కన పెట్టి పెంటంతా మన వైపు పెట్టుకొని మొత్తం వేళ్ళు పవన్ కళ్యాణ్ వైపు చూపించడం ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్య అని అయితే నేను చెప్పగలను. అదేవిధంగా ఈ గ్రౌండ్ లెవెల్ నాయకులకు నామినేటెడ్ పోస్టులు వచ్చిన వాటిలో ఏదైతే విడుదలయ్యాయో వాటిలో ఎంత పర్సెంటేజ్ లోపల వాళ్ళు మాట్లాడుకున్నారో మనకు తెలియదు కానీ అంత పర్సెంటేజ్లో సీనియారిటీ ప్రకారం ఇచ్చుకుంటా వస్తున్నాడు కదా. మీకు రాలేదు అంటే ఇంకా మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడలేదు అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంకా మీరు కష్టపడి పని చేయాలని. సో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి ఆల్రెడీ నామినేటెడ్ పోస్టుల్లో ఒకరిద్దరికి తప్పితే మీ మైండ్లో ఉన్నటువంటి నాయకుడుకు ఫలానా నాయకుడికి ఏమి ఇవ్వాలని, ఉదాహరణకు ఎన్నికలకు ముందు పోతిన మహేష్కి టికెట్ రాలేదని సోషల్ మీడియా వేదికగాను అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లోనూ కార్యకర్తలు తెగ పిసుక్కున్నారు. తరువాత అతను మాట్లాడిన విధానము, అతను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత దూషించిన విధానం చూస్తే పవన్ కళ్యాణ్ 100% కరెక్ట్ అనేసి క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ 100కి 100 మార్కులు వేసినటువంటి విషయం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అదేవిధంగా సలహాలు సూచనలు అనేది పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్న తరువాత దానికి సంబంధించిన సలహాలు సూచనలు చేయాలి కానీ ఏ డెసిషన్ తీసుకోవాలి, డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి
తీసుకోవాలి, డెసిషన్ తీసుకున్న తర్వాత ఏ విధంగా నడవాలి అనే దానికి కాదు సలహాలు సూచనలు ఇవ్వాల్సింది. డెసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత నాయకుడిదైతే డెసిషన్ తీసుకున్న తరువాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడము కార్యకర్తల యొక్క బాధ్యత. ఆయన బాధ్యత సక్రమంగానే నిర్వహిస్తున్నాడు. కార్యకర్తలు కూడా ఆయన్ని గౌరవించి గుడ్డిగా వెనకాలకెళ్తే 100% స్ట్రైక్ రేట్ మళ్ళీ కొడతాడు. ఇప్పుడు ఇంటర్నెట్ వాడుకుంటూ పోస్టులు పెట్టుకుంటూ మీ అమూల్యమైన సమయాన్ని పార్టీకి వెచ్చించే మీకే ఇంత బాధగా ఉంటే, లేదా గ్రౌండ్ లెవెల్లో ఎంతో కొంత డబ్బులు పెట్టుకొని లేదా వాళ్ళ సమయం కూడా వెచ్చించి పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి మీకే ఇంత ఉంటే, టాప్ 1 పొజిషన్ లో ఉండి కెరీర్ మొత్తాన్ని పనంగా పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని పార్టీ నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కి పార్టీ ఎలా నడపాలో తెలియదా? పార్టీ ఎలా నడపాలో తెలియకుండానే 21 స్థానాలకు 21 స్థానాలు గెలుస్తాడా? పార్టీ ఎలా నడపాలనో తెలియకనే ఈ రోజు ప్రకటించినటువంటి 100 పవర్ఫుల్ పొలిటీషియన్స్ ఇండియా వైడ్ గా స్థానం సంపాదిస్తాడా? కాబట్టి రాజకీయాలు ఆయన చేస్తాడు, ఆయన వెంట మాత్రమే క్యాడర్ నడిస్తే సవ్యంగా సాగుతుంది. సో రాజకీయాలు ఆయన చేస్తాడు, ఆయన వెనకాల గుడ్డిగా కళ్ళు మూసుకొని నడిస్తేనే పార్టీ సవ్యంగా నడుస్తుంది. ఏ పార్టీలో గొడవలు లేవండి, ఏ పార్టీలో సమస్యలు లేవండి. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే 43 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీలో లేదా తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే గ్రౌండ్ లెవెల్ వరకు బూత్ లెవెల్ వరకు పార్టీ ఆఫీసులుండి ఇన్ఛార్జీలుండి దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలో కూడా కార్యకర్తల్లో అసంతృప్తి లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీలో అసంతృప్తి లేదా? ఏమన్నా అంటే కార్యకర్తలను పట్టించుకోకపోతే పార్టీ ఓడిపోతుంది, కార్యకర్తల మనోభావాలను దెబ్బతినేలా ప్రవర్తిస్తే పార్టీ ఓడిపోతుందని మాట్లాడడం చూస్తూ ఉంటాం. ఇది కావాలి, అది కావాలి. సో ఆయనకు కొంచెం సమయం కావాలి. రేపు పొద్దున ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఎన్నికలు ఉండేది 2029లో. ఇప్పుడు చేయవలసిన పని అభివృద్ధి. అదే కదా చేస్తున్నాడు. ఇప్పుడే వచ్చి నా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదనో లేకపోతే నాకేదో సమస్యలు ఉన్నాయనో ఇప్పుడే 9 నెలలకే ఏదో ఒక కన్క్లూషన్కి వచ్చేసి పార్టీ అధినేతను నిందించడం అంత మంచిది కాదు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా క్రమశిక్షణతో మెలగాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడు అని అడుగుతారు కదా. పవన్ కళ్యాణ్ నిజంగా ఒక రోజు హత్య చేసి వచ్చినా కూడా, అడ్డంగా దొరికిపోయినా కూడా, ఎవడైతే కన్ను మూసుకొని పవన్ కళ్యాణ్ హత్య చేసి ఉండడు, పవన్ కళ్యాణ్ అలాంటి వాడు కాదని అడ్డంగా నిలబడి వాదిస్తాడో, అందరూ కార్యకర్తలు ఏ విధంగా అలా తయారవుతారో ఆ రోజు ముఖ్యమంత్రి అవుతారు. కానీ తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ బొక్కలు వెతుక్కుంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేతను చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇది పిల్లి అంటే పిల్లే, ఇది పులి అంటే పులి. అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే నిజంగా పులిని చూపించి పులి అంటే అదేందన్నా చిన్నగా ఉంది, దానికి ఏమి తోక చిన్నదిగా ఉంది అని చెప్పి ప్రశ్నించే క్యాడర్ ఉంది. ఇదే వైఎస్ఆర్సీపీకి జనసేనకు మధ్య తేడా. కార్యకర్తలు ఉంటే ముఖ్యమంత్రులు ఎవరు? కరుడు గట్టిన కార్యకర్తలు, కళ్ళు మూసుకొని ఆయన వెనకాల నడిచే కార్యకర్తలు ఉన్న రోజు మాత్రమే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఏదో నువ్వు సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనో, గ్రౌండ్ లెవెల్లో ఏదో జెండా పట్టుకొని తిరుగుతానో, లేదా కొంచెం డొనేషన్లు ఇస్తేనో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు. కార్యకర్తలు కరుడు గట్టిన కార్యకర్తలు అయిన రోజు మాత్రమే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. చివరగా సలహాలు సూచనల మీద పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే ఒకసారి విందాము. ఆయన సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళ గురించి ఏం మాట్లాడాడు. ప్రతిసారి ఆయన చెప్పుడు మీకు సలహాలు సూచనలు ఇవ్వాల్సినప్పుడు ఈ వీడియో చూడండి. అలాగే నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసే వాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతకుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడు? సొంత బాబాయిని మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లిని గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాష్టీకుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు. యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. అర్థమైంది కదా? నాకు సలహాలు సూచనలు అవసరం లేదు. నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది. నా వ్యూహాలు నాకుంది. నాతో పాటు నడిచేవాడే నావాడు, నన్ను శంకించేవాడు నావాడు కాదని చాలా క్లియర్గా చెప్పాడు. ప్రతిరోజు వచ్చి చెప్పడానికి ఆయనకు అంత సమయం ఉండదు. కాబట్టి మీకు ఎప్పుడైనా సలహాలు సూచనలు ఇవ్వాలని అనిపిస్తే ఈ వీడియో అయితే చూడండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.